అందరికీ నమస్కారం. నా పేరు రవికిషోర్ సుంకర, అడ్వకేట్. ఈరోజు సమాజ హితంలో భాగంగా మనం కొన్ని విషయాలను రకరకాల వ్యక్తుల నుండి లేదా పుస్తకాల నుండి, పేపర్ల నుండి చదివి నేర్చుకుంటాము. నేను నా చిన్నతనం నుండి ఈనాడు పేపర్లో వచ్చే అంతర్యామి అనే ఒక కాలం నుంచి నేను నేర్చుకొని నా వ్యక్తిత్వంలో కూడా అవి చాలా ఉపయోగపడ్డాయి. అందులో భాగంగా ఎంతో కొంతమందికి ఈ యొక్క అంతర్యామి కాన్సెప్ట్ ఉపయోగపడి వారి వ్యక్తిత్వంలో కానీ వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలు, పెద్దలకు వీటిని వినిపించి వారిలో ఎంతో కొంత మార్పు వచ్చేలాగా ప్రయత్నం చేయడానికి మీరు కూడా దోహదపడాలని తెలియచేస్తూ విషయంలోకి వెళ్దాం. ఈరోజు అంతర్యామి భావ కాలుష్యం. వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రక్షాళన కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఉంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అదే భావ కాలుష్యం. ఇది నానాటికి మనుషుల మనసుల్లో పేరుకుపోతుంది. భావ కాలుష్యం అంటే ఏంటంటే మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయడమే. భావ కాలుష్యం అంటే ఏంటంటే మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయడమేనట. తెలుసుకుందాం. మనం ఏం చేయాలన్న దాన్ని ఆలోచనలు నిర్ణయిస్తాయి. మనం ఎలా ఆలోచించాలో మన భావాలు ప్రభావితం చేస్తాయి. కానీ నేటి ఆధునిక యుగంలో మన భావాల్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, స్నేహితులు, చదువు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, రాజకీయ పక్షాల వంటివి నిర్ణయిస్తుంటాయి. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మన చర్యల్ని నియంత్రిస్తున్నాయి. మన విచక్షణతో పని లేకుండా అభిప్రాయాలను ఏర్పరుస్తున్నాయి. వాటితో సహేతుకం కానివి ఎన్నో ఉంటున్నాయి. కనిపించే బాహ్య కాలుష్యం కన్నా కంటికి కనిపించని భావ కల్మషం చాలా హానికరమైనది. క్షణానికి మనుషుల మనసుల్లో పేరుకుపోతున్న దీనికి విరుగుడు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రక్షాళన చేసుకోగలగడమే. మనిషికి